బేసికల్గా అంటే ఎలాంటి సినిమాలు ఎక్కువ ఇష్టం? అంటే ఇప్పుడు ఎక్కువ నేను కామెంట్స్ మీ గురించి ఉంటుంది, ఎక్కువ మాస్ ఆడియన్స్ని ఆకట్టుకోవాలని చూస్తున్నారు ఆకాష్ పూరి. అంటే తన డైలాగ్స్ కానీ, తన యాక్షన్ కానీ, తన లుక్ కానీ అలానే అనిపిస్తుంది అంటున్నారు. సో మాస్ అంటే మనకి గుర్తొచ్చేది మాస్ మహారాజా రవితేజ గారు ఒక్కళ్ళు ఇప్పటికి కూడా. నాన్న కూడా ఇడియట్తో ఆయన ఈ రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. ఆ టైప్ ఆఫ్ మూవీస్ చేసి అలాంటి నేమ్ తెచ్చుకోవాలన్నా, లేకపోతే కంప్లీట్ ఆల్ మూవీస్ చేయాలన్నా మీకు? అన్ని మూవీస్ చేయాలండి, బట్ మాస్ ఆడియన్స్ అంటే నేను టార్గెట్ చేసింది కాదు, అలా లక్కీగా కుదిరేస్తుంది. నాకు యాక్షన్ ఫిల్మ్స్ అని చాలా ఇష్టం. నాకు యాక్షన్ ఫిల్మ్స్ వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి. సో నేను సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నా. నాకు నెక్స్ట్ టైం మంచి లవ్ స్టోరీ వస్తే చేస్తా, లేదా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తే నేను చేస్తాను. నేను నెక్స్ట్ ఒక కామెడీ ఎంటర్టైనర్ చేయబోతున్నా. సో నాకు ఫస్ట్ టైం ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమా నాకు వచ్చింది, నాకు బాగా నచ్చింది. సో ఐఎమ్ డూయింగ్ దట్ ఫిల్మ్ నౌ. సో అలా ఏదైనా మంచి కథ వస్తే డెఫినెట్గా చేస్తాను. యాజ్ యాక్టర్గా మీకు ఏది కన్వీనియంట్ ఎక్కువ? నాకు ఓకే, నేను ఫ్రాంక్గా చెప్పాలంటే మాత్రం నాకు యాక్షన్ సినిమా అంటే పిచ్చి. ఓకే, చిన్నప్పటి నుంచి ఏదైనా నార్మల్ ఫీల్ గుడ్ ఫిల్మ్కి మా అమ్మ తీసుకెళ్తుంటేనే నేను రాను, ఫైట్లు ఉంటేనే వస్తానని చెప్పేవాడిని చిన్నప్పుడు. సో అలా యాక్షన్ అనేది బాగా మన బాడీలో అలా ఉండిపోయింది. నాన్న సెలక్షన్ ఉంటుంది ఏమన్నా స్టోరీస్లో ఎక్కువ? నేనే, నా డిసిషన్ నాదే. సో నేను కథలు వింటాను, నాకు ఏదైనా కథ నచ్చితే నేను చేస్తాను అంతే. కథ ఒప్పుకునేటప్పుడు పూరి జగన్నాథ్ కొడుగ్గా ఒప్పుకుంటారా, లేకపోతే ఆకాష్ పూరి అప్కమింగ్ హీరో, నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి, నన్ను నిలబెట్టుకోవాలి అని మైండ్లో తీసుకొని కథ సెలెక్ట్ చేస్తారు? అసలు నన్ను నేను నిలబెట్టుకోవాలి, అంతేనా? పూరి జగన్నాథ్ కొడుకుగా నేను విన్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఏ కథ మంచిగా దిగిపోతే ఎన్ని పూరి గారు అబ్బాయి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు అని ఒక నేమ్ వస్తుంది కదా మళ్ళీ. డెఫినెట్గా వస్తుందండి. బట్ ఇప్పుడు ఎందుకంటే కానీ పూరి జగన్నాథ్ కొడుకుగా చూడను, లేదా ఒక హీరోగా చూడను, ఒక ఆడియన్గానే కథ అంట. ఒక ఆడియన్గా నాకు ఈ కథ నచ్చిందో లేదు, నేను ఈ కథ థియేటర్లో ఎంజాయ్ చేస్తాను లేదు, అలాగే కథ అంట నచ్చితే సినిమా చేస్తాను. అంటే నాన్నగారికి ఒక పేరు ఉంది, కథలో ఒక లైన్ చెప్పి హీరోతో సినిమా ఒప్పించగల కెపాసిటీ ఉన్న ఒక డైరెక్టర్ అని. అవును. అలా ఆకాష్కి ఎలా నరేషన్ చేస్తే కథ అనేది పట్టు మైండ్లోకి ఎక్కుతుంది గట్టిగా? లైన్తో ఓకే చెప్పేస్తాడా, లేకపోతే? లేదండి, అంటే నాకు ఒక నరేషన్ అయితే బిజినెస్ మ్యాన్ అన్నది తీశారు, ఒక పోగీర్ అన్నది తీశారు. ఎగ్జాక్ట్లీ ఇలాంటి సినిమాలన్నీ. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఫుల్ నరేషన్ ఉంటానండి. నేను జీవన్ రెడ్డి గారు కూడా ఈ కథ నాకు లైన్ చెప్పారు, లైన్ నాకు బాగా నచ్చింది. బట్ ఇది ఫుల్ లెంత్ సినిమాగా ఎలా ఉంటుందో నాకు తెలియదు సార్. నాకు ఒకసారి ఫుల్ లెంత్ నరేషన్ ఇవ్వండి సార్, నేను వింటాను సార్ అన్న. ఆయన నాకు చెప్పారు, నాకు బాగా నచ్చింది, సీరియస్. సో తెలియని ఏజ్లోనే నాన్నే చైల్డ్ ఆర్టిస్ట్గా నేను చేస్తాను మీ మూవీస్లో అడిగిన రోజులు ఉన్నాయి. కొడుగ్గా నాకు ఎందుకు మీరు స్టార్డమ్ ఇవ్వట్లేదు, ఒక స్టార్ని చేయట్లేదు ఇప్పుడు డిమాండ్, అంటే ఫన్నీగా కానీ లేకపోతే సీరియస్గా కానీ అడిగిన సందర్భాలు ఉన్నాయా? లేదండి, ఆయన నాకు చేయాల్సింది చేశారు. నన్ను ఒక చైల్డ్ యాక్టర్గా లాంచ్ చేశారు, నన్ను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీ మొత్తం చూపించారు, ఒక హీరోగా లాంచ్ చేశారు, ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఇంక ఏ మొహం పెట్టుకుని అడుగుతాను చెప్పండి అండి. ఆయన చేయాల్సింది చేస్తారు ఇంకా. సో స్టార్డమ్ అన్నది ఏ ఫాదర్ ఇవ్వలేరండి. ఒక స్టార్ ఫాదర్ కొడుకుని మహైత్ లాంచ్ చేస్తారంటే స్టార్డమ్ అన్నది అతను వాడికి ఆడే సంపాదించుకోవాలి. వాడిలో దమ్ముంటే వస్తుంది స్టార్డమ్. సో స్టార్డమ్ మా నాన్న నేను ఇప్పుడు అడగను, అండ్ అది కరెక్ట్ కూడా కాదు. ఒక మనిషి దగ్గర నుంచి అడిగి తీసుకునేది కాదు స్టార్డమ్. సో కష్టపడి సంపాదించుకోవాలి. ఓ సూపర్. ఎందుకు అడిగానంటే చాలా మంది చెప్తుంటారు పూరి గారు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు, నెపోటిజం అది ఇది అని చెప్తుంటారు కదా, అది డూ యూ బిలీవ్? మా నాన్న ఈ ఇండస్ట్రీలో పవర్ఫుల్ కాబట్టి నేను లాంచ్ అవుతున్నాను కాబట్టి ఇలా ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీలో నెపోటిజం ఉంటుంది. ఇప్పుడు నెపోకిడ్స్ అంటున్నారు. అవును. నా ఏజ్ ఒక 24 ఏళ్ళు. నేను 20 అప్పుడు లాంచ్ అయ్యే హీరోగా. మా నాన్న హెల్ప్ తీసుకొని నేను లాంచ్ అయ్యాను. నా ఫ్రెండ్ ఒకడు డాక్టర్ చదువుతున్నాడు, ఆడు 20 ఏళ్ళు వాళ్ళ నాన్న దగ్గర కొన్ని లక్షలు తీసుకుని స్కూల్ ఫీజు కట్టుకున్నాడు. ఆడు కూడా నెపోకేడే కదా. అబ్రాడ్లో ఆఫ్టర్ 18 నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి నీ ఓన్గా నువ్వు డబ్బులు సంపాదించుకోవాలి, నువ్వు ఏదో చేసుకోవాలి. కానీ ఇక్కడ మీ నాన్నతో నువ్వు స్కూల్ ఫీజు కట్టించుకోవచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లేదా పలానా ఇంజనీర్ ఏదో కాలేజ్ సీట్ సంపాదించుకోవచ్చు. ఇవన్నీ నో ప్రాబ్లం. నేను మా నాన్నతో లాంచ్ అయితే మాత్రం అది నెపోటిజం. అలా అయితే ఒక 20 దాటాక
పేరెంట్స్ నుంచి స్కూల్ ఫీజు కానీ కాలేజ్ ఫీజు కానీ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు నెపోకిడ్. నెపోటిజం అనేది ప్రతి ఇండస్ట్రీలో ఉంది. ఓకే. యా, బట్ ఇక్కడే మాకు ఇలా చూస్తారు మమ్మల్ని. ఆకాష్ గారు ఏం చదువుకున్నారు మీరు? నేను 10th పాస్ అండి. అంతే? అంతే. మంచి ఫిలాసఫర్లా మాట్లాడుతున్నారు. మీ ఇంటర్వ్యూస్ నేను కొన్ని చూశాను, నేను కొంచెం పర్సనల్గా మీట్ అయ్యాను. ఫిలాసఫర్ అని ఏం లేదు, నా దగ్గర నుంచి నేర్చుకున్నారా లేకపోతే ఆ బ్లడ్లో ఆటోమేటిక్గా వచ్చేసిందా? లేదంటే జనాలు వింటూ వింటూ అర్థమవుతుంటుంది. అంటే ఎందుకు ఇంత దారుణం, ఇంత ఇది ఈ జెలసీ ఏంటో బాబు అనిపిస్తుంది. ఈవెన్ దో చోరు బజార్కి కూడా ప్రభాస్ గారే కాల్ చేసి ఈ సినిమాకి నేను ప్రమోషన్ చేస్తాను అని అడిగారంట. అంటే ఆకాష్ పూరి ఎంత డౌన్ టు ఎర్త్ నాకు అర్థమైంది. అంటే ఆకాష్ పూరిని ఎంతగా ఇష్టపడతారో అర్థమైపోయింది. థ్యాంక్ యూ అండి. చోరు బజార్కి అయితే ప్రభాస్ గారిని మొన్నే కలిసాను నేను. ఓకే. బిఫోర్ మూవీ కూడా చూసాను, కుమ్మేశారు మీరు. కలిసి ఒక 2 గంటలు ఆయనతో టైం స్పెండ్ చేయడం జరిగింది. సో ఆయన ట్రైలర్ చూపించాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. చేశారు కదా ఆయన మూవీలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ మీద. యా, బుజ్జిగాడు చేశాను. అండ్ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నా మన ఏక్ నిరంజన్. ఓకే. కానీ ఆ ర్యాప్ అనేది నాన్నకన్నా కూడా నువ్వే ఎక్కువ మెయింటైన్ చేస్తున్నావు ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న హీరో. నాన్న అటు వెళ్ళిపోయాడు కదా. అవునా? ఐఎమ్ లక్కీ అండి, టు బి ఆనెస్ట్. నిజంగా ప్రభాస్ గారు అంటే ఆయన నన్ను చిన్నప్పుడు ఒక ఎలా ఉన్నారో నాతో ఎలా ఉన్నారు, ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నారు. సో ఆయన నిజంగా బంగారం. మీ ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే సిగ్గుబట్ట. అవునా? ఏమనండి, ఇప్పుడు మీ ఇద్దరు కలిసినప్పుడు ఎలా ఉంటుంది? ఇంతే ఉంటుందా లేకపోతే? ఇంతే ఉంటుంది. కానీ నేను మొన్న ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటండి, ప్రభాస్ గారిని కలిసినప్పుడు సరదాగా నేను ర్యాండమ్గా క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టా. ఎప్పుడు అడగలే. డార్లింగ్, అసలు మీకు బిగినింగ్ స్టేజెస్లో బాగా ఏదైనా ఫెయిలియర్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అని చెప్పి అలా అడిగా. ఆయన ఒక ఆన్సర్ చెప్పారు. అలా 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 ఆయన లైఫ్ గురించి అన్నీ అడుక్కుంటే ఒక 2 hours అలా మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో హీ గైడెడ్ మీ మెనీ థింగ్స్. ఆయన ఇలా ఉండాలి, అలా ఉండాలి, చాలా చెప్పారు. సో నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ఆయన లైఫ్లో జరిగిన కష్టాలు, స్ట్రగుల్స్ ఇవన్నీ చెప్పుకుంటూ కొంచెం మోటివేట్ చేస్తుంటే ఇంకా ఐ వాజ్ ఫీలింగ్ రియలీ లక్కీ. సూపర్. అలా నాతో యాక్ట్ చేసిన అందరు హీరోస్ ఉంటారా? మహేష్ బాబు గారు లేదా? అంటే అల్లు అర్జున్ ఇప్పుడు వెళ్ళొచ్చండి, వెళ్ళి కలవచ్చు. కానీ నాకు ఆ ర్యాపో అంటే ఇబ్బంది పడడం ఇష్టం ఉంటుంది నాకు. అంటే పరిచయం ఉంది కదా అని చెప్పి డిస్టర్బ్ చేయకూడదు కదండి. సో ప్రభాస్ గారు అయితే నాకు కొంచెం చాలా ఎక్కువ, నాకు బాగా క్లోజ్. సో అంతే. ఇద్దరు ఒకే క్యాడర్, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు, లిమిటెడ్గా ఉంటారు. బట్ మీలాంటి వాళ్ళు కలిసినప్పుడు అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, పీక్స్లో ఉంటుంది. మనం చూసినప్పుడు ఇంటర్వ్యూ అర్థమైపోయింది అందరికి, మిలియన్స్ వ్యూస్ అది. ఎవ్వరికెవరు తగ్గలేదు, మీ ఇద్దరు కెమెరాస్ మర్చిపోయారు. ఆయనకి నిజంగా ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఆయన వైపు చూసి అని చెప్పి చెప్పాలి డైలాగ్. ఓకే. నేను చెప్పండి డార్లింగ్, నేను అలా మీ వైపు చూసి చెప్పానంటే చెప్పు డార్లింగ్ నువ్వు చెప్పు అని చెప్పి అంటున్నారు ఆయన. వద్దు డార్లింగ్, నేను మీ వైపు చూస్తా అరవలేను డార్లింగ్ అని చెప్తుంటే నువ్వు చెప్తావా చెప్పవా అని చెప్పి ఆయన మళ్ళీ టేక్ చేయించి అది చెప్పించుకున్నారు డైలాగ్. ఓకే. నిజంగా అంటే చాలా మందికి తెలియదు ఇండస్ట్రీలో హెల్దీ అట్మాస్ఫియర్ ఉండదు, కాంపౌండ్ సపరేట్గా ఉంటాయి, అది ఇదని చెప్తుంటారు. మెగా కాంపౌండ్ సపరేట్, అల్లు కాంపౌండ్ సపరేట్, మంచు కాంపౌండ్ సపరేట్ అని ఏం ఉండవు. ఇలాంటి వాళ్ళు చెప్పినప్పుడే తెలుసు. టు బి ఆనెస్ట్, దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా మ్యారేజెస్ అప్పుడు ఇలా కలుస్తాను కదా, అందరూ ఒకసారి కలుస్తారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను చిన్నప్పుడు అంతా ఇలా చూస్తుండేవాను అందరినీ. సో చాలా కొత్తగా అనిపించేది. వీళ్ళందరినీ టీవీలో చూసి సినిమాలో చూసేవాళ్ళను, వీళ్ళంత హ్యాపీగా భయ అనుకుంటూ చాలా ఫ్రెండ్లీగా మాడుతుంటే చాలా కొత్తగా అనిపించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.